బంగారం ధరలు రోజురోజుకు పెరుగుతున్నాయి. తాజాగా హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల బంగారం ధర 90,000 దాటింది. ధరలు మరింత పెరగొచ్చనే వార్తలు వస్తున్నాయి. అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో బంగారం ధరలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా భారత్ లాంటి దేశాల్లో బంగారు ఆభరణాలంటే మహిళలు ఎక్కువగా మక్కువ చూపుతారు. అందుకే బంగారానికి డిమాండ్ ఎక్కువ. అయితే తాజా పరిస్థితుల నేపథ్యంలో బంగారం ధర హైదరాబాద్ మార్కెట్లో ఆల్ టైమ్ రికార్డును నెలకొల్పింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 90,400 రూపాయలు దాటింది. గత కొద్ది నెలలుగా పెరుగుతూ వస్తున్న బంగారం ధర ముందు కూడా మరింత పెరిగే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఆభరణాల తయారీ అలాగే నష్టభయం లేని పెట్టుబడిగా బంగారం మారడంతో కొనుగోలుదారులు బంగారాన్ని ఎక్కువగా కొని దాచుకుంటున్నారని వ్యాపార వర్గాలు పేర్కొన్నాయి. గత 4 ఏళ్లలో బంగారం కొనుగోలు బాగా పెరిగాయని ఒక ప్రధాన బంగారు ఆభరణాల షోరూం యజమాని రాజేంద్ర ప్రసాద్ చెప్పారు. ఇక గడిచిన కొద్ది కాలంగా బంగారం రేటు పెరుగుతుందన్నారు. బంగారం ధర పెరుగుతుందే తప్ప తగ్గదన్న విషయాన్ని వినియోగదారుడు గుర్తించి దీనిపై పెట్టుబడులు పెడుతున్నారని చెప్పారు. అలాగే ఆభరణాల కొనుగోలు కూడా పెరిగాయన్నారు. విజయవాడకు చెందిన వేణుగోపాల్ అనే కొనుగోలుదారుడు మాట్లాడుతూ బంగారం ధర పెరిగినప్పటికీ ఇంట్లో అవసరాలకు శుభకార్యాలకు కొనుగోలు చేయక తప్పదన్నారు. భారతీయ ఇళ్లలో జరిగే శుభకార్యాల్లో ఖచ్చితంగా బంగారాన్ని కొనుగోలు చేస్తామన్నారు. 90,000కు చేరింది. అయినా సేల్ పెరుగుతుంది కానీ తగ్గట్లేదు. ఎందుకంటే ఇప్పుడున్న అంతర్జాతీయ జాతీయ మన సొంత తెలుగు రాష్ట్రాల్లో పరిణామాలు చూస్తుంటే క్లియర్ కట్గా ఆర్థిక మాంద్యం కనపడతా ఉంది. గ్యారంటీగా నమ్మదగ్గ వస్తువు బంగారం ఒకటే. సో ఎన్ని రకాల పెట్టుబడుల వల్ల బంగారానికి గిరాకీ పెరుగుతుంది కానీ తగ్గట్లేదు. మేము నాకు తెలిసి అంటే 6,000 స్టార్ట్ అయింది. ఇప్పుడు 90,000 అయినా కూడా ఇంకా అప్ ట్రెండ్ కానీ డౌన్ ట్రెండ్ ఉండదని గోల్డ్ నా అభిప్రాయం. అందుకని మేము ఇప్పుడైనా కొనడానికి రెడీగా వచ్చాం. ఇప్పుడు తెలుగు ప్రజలకు ఎలా ఉంటుందంటే ఇది ఒక ఎసెట్. ఇదేంటంటే ఒక స్థలం కొనుక్కున్నా, ఇల్లు కొనుక్కున్నా, లేకపోతే పొలం కొనుక్కున్నా అదేంతో ఇది అంతే. అంతేకాని ఇది సపరేట్ ఏం చూసేది లేదు. ఇన్వెస్ట్మెంట్ అని కాదు, ఇంకా అదే మనకు ఉండాలి.